రుద్రూరు మండల కేంద్రంలో నిన్న కురిసిన వడగండ్ల వానకి రుద్రూర్, చిక్కడపల్లి, కుదువన్పూర్, రాణంపల్లి క్యాంప్ గ్రామాలలో పంట నష్టం తీవ్రంగా జరిగింది. ఇక్కడ చిక్కడపల్లి శివార్లు దురికి రవి అనే రైతు 12 ఎకరాల భూమి పూర్తిగా వడగండ్ల వానకు దెబ్బతిని ఇత్తు మొత్తం నేలపాలైంది. ఇంకో 20 రోజులు అయితే పంట చేతికి వచ్చే టైంలో ఈ వడగండ్ల వానకి మొత్తం పంట నష్టం జరిగింది. పూర్తిగా ఎకరానికి 60 సంచులు అయ్యే వరి ధాన్యం ఇప్పుడు ఎకరానికి 20 సంచులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ పెట్టుబడి పెట్టిన రైతు మినిమం ఎకరానికి 30 నుంచి 40 వేలు ఖర్చు అవుతుంది పెట్టుబడి స్టార్టింగ్ నుంచి. ఆ పెట్టుబడి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కావున ఈ రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఈ మొత్తం రుద్రూర్ మండల కేంద్రంలో 800 ఎకరాలు పూర్తిగా ఇదే పరిస్థితి. పూర్తిగా ఇత్తు మొత్తం రాలిపోయింది. ఎకరాన 20 బస్తాలు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. 20 కూడా వెళ్తాయో లేవో, 15 బస్తాలు వెళ్తే గొప్ప. రైతు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు రైతులందరూ. మన వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారుడు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తాము. ఇందాకే ఏఈఓ గారితో మాట్లాడాము. వారు కూడా 2 రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి పిలిపించి సర్వే చేసి రైతులకు ఎంత నష్టం జరిగిందో మొత్తం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. వారికి కూడా ఖచ్చితంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవాలని మేము కూడా సూచించాము. వారు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నష్టపరిహారం ఎంత జరిగిందో మేము వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలియజేశారు. ఈరోజు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ఈ పంట నష్టాన్ని పరిశీలనకు వచ్చాము. నాతో పాటు మా లోకల్ రుద్రూర్ మండల అధ్యక్షుడు అడప సాయిలు, కోటగిరి మండల కిసాన్ కేత్ అధ్యక్షుడు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టౌన్ ప్రెసిడెంట్ పార్వతి ప్రవీణ్ మరియు ఇతర రైతులు కూడా మా వెంట ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈరోజు పంటను పరిశీలించడం జరిగింది. నిన్న రాత్రి రుద్రూర్ మండల కేంద్రంలో కురిసిన వడగండ్ల వర్షానికి పంట నష్టం జరిగింది. పూర్తిగా వరి పంట వడ్ల గింజలు రాలిపోవడం జరిగింది. రుద్రూర్ మండల పరిధిలో 800 ఎకరాలు పంట నష్టం జరిగింది. రుద్రూర్ గ్రామంలో జలాల్పూర్ నారాయణ అనే రైతు 18 ఎకరాల పంట మొత్తం రాలిపోవడంతో రైతు బాగా ఆవేదన చెందుతున్నారు. ఈ రాలిపోయిన వ్యక్తికి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామంటున్నాము. ఇందాకే మేము ఏఈఓ గారితో కూడా మాట్లాడాము. ఈ పండగ తర్వాత ప్రతి గ్రామాన తిరిగి ప్రతి రైతుకు ఎంత పంట నష్టం జరిగిందో వివరాలు సేకరించి కౌలు రైతులకు కానీ మామూలుగా రైతుల అందరికి కూడా నష్టపరిహారం అందజేసేలా కృషి చేస్తామన్నారు. ఇప్పుడు ఈయన నారాయణ గారు ఈ 18 ఎకరాలు కౌలుగా చేస్తున్నాడు. కౌలు రైతుకు చాలా తీరని లోటు. ఎందుకంటే ఆయన 35-36 కాటాలతో కౌలు చేస్తారు. ఒకటేసారి మా ఏరియాలో ఒకేసారి వర్షాకాలంలోనే 35 కాటాలు పెట్టడం వలన ఈ రెండో పంట చేతికొచ్చే టైంలో తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి కౌలు రైతులకు ఆదుకొని వాళ్లకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. రుద్రూరు మండల కేంద్రంలో
వడగండ్ల వాన కురవడం వలన సుమారు 800 ఎకరాల పంట నష్టం జరిగింది. ఈరోజు పంట పరిశీలనకు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కిసాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శనిగారం కిషన్, నేను, నాతో పాటు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అడప సాయిలు, కోటగిరి మండల అధ్యక్షుడు ఆనంద్ గారు రణంపల్లి క్యాంపు పొలాలని పరిశీలించడానికి వచ్చాము. ఇక్కడ అనిల్ పొలం 12 ఎకరాలు భూమి పచ్చిగా ఇత్తు కూడా మొక్కలేదు, మొత్తం పంట నష్టం జరిగింది. ఇప్పుడే ఏఈఓ గారికి మాట్లాడడం జరిగింది. ఏఈఓ వెంకటేష్ గారు పొద్దున ఇక్కడ సర్వే చేసి అన్ని పొలాలను పరిశీలించారన్నారు. కొందాపూర్, రాణంపల్లి క్యాంప్, రుద్రూర్, చిక్కడిపల్లి అన్ని గ్రామాలు కలిపి సుమారు 1000 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తాను. ఈ పంట నష్ట వివరాలను ఏఈఓ గారికి ఇందాకే మాట్లాడారు. ఈ ఉగాది, రంజాన్ తర్వాత ప్రతి విలేజ్ వెళ్ళి ఒక్కొక్క విలేజ్ తిరిగి ఏ రైతుకు ఎంత పంట నష్టం జరిగిందో వివరాలు సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తాము. ఈ నష్టపరిహారం ప్రతి ఒక్క రైతుకు అందకపోతే మేము కూడా ప్రభుత్వానికి నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని వారి తరఫున పోరాటం చేస్తాము. ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.